సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో రెండవ ఘట్టమైన జోగినాథ రథోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో రథయాత్ర శోభాయాత్ర కొనసాగింది. 2 ఏళ్ల తర్వాత రథోత్సవానికి ఆలయ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గౌని చౌరస్తా వద్ద ఉన్న రథానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రథం ముందు అన్నంరతి పోయడం ఆనవాయితీ కాగా ఈ పూజా కార్యక్రమంలో అన్ని కులాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ రథోత్సవం సందర్భంగా జోగిపేట పట్టణానికి చెందిన స్వర్ణకార్ల వ్యాపారి రెడ్డిపల్లి బ్రహ్మయ్య శివలింగం నాగపడిక వీరభద్రస్వామితో కూడిన 5 కిలోల బరువు గల వెండి విగ్రహాన్ని తయారు చేయించి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ విగ్రహాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై ఉంచారు. సహాయాన్ని అందించి ఈ రథోత్సవ స్వామివారి ఈ పవిత్ర కార్యానికి 11,000 రూపాయలు మేము రథోత్సవ కమిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఠాకూర్ శ్రీనివాస్ గారు ఇది ఒక అపూర్వమైనటువంటి ఘటన. ఇందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా యోగినాథ స్వామి యొక్క ఆశిస్తులు కరుణా కటాక్షాలు పొందడానికి వారందరూ కూడా వారి యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తింప చేయడం రథోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి పెద్దలు బ్రహ్మయ్య గారు సుమారు 5 లక్షల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి నాగం ప్రతిమను వారు అందించడం ఈ రథానికి ఒక విశిష్టత, ఒక చక్కటి మరి ఒక అనుభూతి ఈ రోజు వరకు రథోత్సవ కార్యక్రమంలో నిలుస్తుంది. గ్రూప్ లో పెట్టాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొన్ని గంటల్లో జోగినాథ గుట్టపైకి వెళ్ళడానికి సర్వహంగులతో సగాయమైన విద్యుత్ దీపాల కాపులతో సహాయమానంగా ముందుకెళ్ళడానికి సంసిద్ధమవుతుంది. వారికి సహాయ సహకారం అందిస్తా ఉన్నారు. రంగ ఓంప్రకాష్ గారు వారు కూడా 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఈ రథోత్సవం అనుమానాలన్నీ కూడా ప్రతాపంతులై ఎటువంటి లేకుండా ఈ రథోత్సవ కార్యక్రమం ముందుకు సాగడానికి ఆ విద్యేశ్వరుడి యొక్క ఈ రథానికి తోడ్పాటు అందిస్తాయి. సువర్ణ కాంతులు చూడలే విధంగా ఉత్తరే దక్షిణే పుణ్యమని భావిస్తున్నామంతా. జోగినాథ స్వామి రథోత్సవ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తున్నటువంటి శుభతరుణం. ఈ రథోత్సవం నమ్ముతో భవించండి. ఈ ఉత్సవం విశిష్టమైనది. ఐహిక ఆయుష్మ ఫలం సఫలీకృతమైందని, జన్మధన్యమైందని ప్రతి మదిలో సంతోషం ఆవిర్భవిస్తూ ఉంది. జోగినాథుని మనసు మనందరకు ఉత్తమ మనసు తెప్పిస్తుంది. శివ దర్శనం, జోగినాథ నామస్మరణ 150 రూపాయలు. స్వరూప పిలిచిన మాత్రం నుండి పలికి భక్త సులభుడి అందరకు లభించిన వరమిది. రథోత్సవం జరిగించడం ద్వారా ప్రతి ఒక్కరూ జన్మలో కృతార్థమవుదాం. పరిపూర్ణమైన మనస్సులో నిష్కలంకమైన భావనతో స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనం అందరం పొందుదాం. నిష్ఠలుడు సర్వవ్యాపుడు జమీదార్ ప్రమోషన్ పొందిన జమీదార్ నాగరాజు గారికి ధన్యవాదాలు. ఏమమ్మా
గారికి, అందూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కాంతి కిరణ్ గారికి కూడా రథోత్సవ కమిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా చెప్పులు వేసుకొని పాదాలక్షలు వేసుకొని रुद्रकण्ठे विश्वधमासुदाः मूले दशरथः ब्रह्मा मध्ये मातृगणासुदाः कुक्षौ सागराः सर्वे सप्तदेवाः वसुन्धरः ऋग्वेदोभे दुर्वेदः सामवेदः गर्वः अङ्गैश्च सहितः सर्वे बलसां समासुदाः गायत्री. ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ధన్యవాదాలు. 30 కిలోలకు 30 క్వింటాళ్లకు పైగా లోహంతో తయారు కాబట్టినటువంటి అమేయమైన ఈ లోహరసం ఇది తెలంగాణ చరిత్రలోనే ఈ యొక్క అపూర్వం అనితర సాధ్యం. ఈ సమయం మనమందరం మన మనసులో ఒకటే కలుగుతాం. సర్వదా తన్మయత్వంతో భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరి మనసులో నిలవడానికి జోగినాథుడు మన ముందు సాక్షాత్కరించబోతున్నాడు. ఈ రథం కొన్ని గంటల్లో జోగినాథ గుట్టపైకి వెళ్ళడానికి సర్వహంగులతో సగసగాయమైన విద్యుత్ దీపాల కాంతులతో శోభాయమానంగా ముందుకెళ్ళడానికి సంసిద్ధమవుతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. మనసా జ్ఞాత మహాస్వామినే నమో నమః. ధ్యాయామి పాటిల్ గారు కూడా మనకు సహాయ సహకారం అందిస్తున్నారు. అంతేకాదు మాజీ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు కూడా మీరు రథోత్సవ కార్యక్రమానికి చేయూతనివ్వడం ఎంతో సంతోషదాయకం. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా రథోత్సవ పక్షాన మీ యొక్క ఆశీస్సులు చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి వారందరికీ అనుగ్రహ ప్రాప్తి కలగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాం. వనమాల నరసింహుడు స్వామివారి కానుక 201 రూపాయలు. స్వామివారి కానుక 50 రూపాయలు. బృహస్పతి